వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబాల మధ్య సెటిల్మెంట్ చర్చలు జరిగాయి. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగి చర్చల దిశగా అడుగులు వేశారు. దువ్వాడ సతీమణి వాణికి ఏం కావాలి, డిమాండ్ ఏంటి అని కోరగా కుమార్తె తల్లిదండ్రులతో చర్చించిన ఆమె 5 డిమాండ్లను భర్త ముందు పెట్టారు. ఆ 5 డిమాండ్లు ఏంటనేది బయటకు రాలేదు. ఒక్క ఆస్తి పంపకాల విషయంలో క్లారిటీ వస్తే దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయినట్టేని తెలుస్తోంది. దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. చర్చల్లో దువ్వాడ తరపున సోదరుడు శ్రీధర్, వాణి తరపున సోదరి రాధ పాల్గొన్నారు. అటు ఇటు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడగా ఫ్యామిలీ వ్యవహారం కొలిక్కొచ్చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వారం రోజుల రచ్చకు 3 గంటల చర్చలతో వివాదం ముగింపు దశకు చేరుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్, వాణి కుటుంబాల మధ్య సెటిల్మెంట్ చర్చలు జరిగాయి. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగి చర్చల దిశగా అడుగులు వేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ రచ్చలో వ్యవహారం కొలికొచ్చినట్టేనా? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన వివాదంపై కొలికి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు అయితే ప్రయత్నిస్తున్నారు. నిన్న సుమారు 10 మందికి సంబంధించిన బృందం అటు దువ్వాడ సంబంధించిన వారు కానీ, ఇటు మ్యూచువల్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఇటు వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఏదో చర్చించేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే దువ్వాడ పిల్లలు కానీ, ఎవరైతే హైందవి కానీ తో పాటు భార్య వాణి పెడుతున్నటువంటి ప్రధానంగా సమస్య ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా దువ్వాడ శ్రీని దృష్టికి, దువ్వాడ శ్రీనికి సంబంధించినటువంటి దువ్వాడ శ్రీని తరపున వచ్చినటువంటి బాబా దృష్టికి అయితే తీసుకెళ్ళినట్టు పరిస్థితి అయితే ప్రస్తుతం దువ్వాడకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ అటు వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఏవైతే ఒక 5 డిమాండ్లు అయితే పెట్టామని చెప్పేసి వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా పిల్లల పేరు మీదకి షిఫ్ట్ చేయాలి, దాంతోపాటు అటు డైవర్స్ తీసుకుందామని చెప్పేసి ఇద్దరు కూడా భావించారు. కానీ డైవర్స్ అయితే తీసుకోవడానికి కుటుంబ సభ్యులు అయితే ఒప్పుకోవట్లేదు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఏవైతే దువ్వాడ శ్రీను ఆస్తులు ఇచ్చానంటున్నాడో ఆస్తులకు సంబంధించినటువంటి అప్పులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆ ఆస్తులు అన్నీ కూడా అప్పుల్లోనే ఉన్నాయి. అటు కంపెనీ కూడా GSTకి సంబంధించిన బ్లాక్ లిస్ట్లో ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా బయటకు తెప్పించాలి. మొత్తం ప్రాపర్టీస్తో పాటు అటు ఏదైతే మరోవైపు ఈ ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఏదైతే వివాదాస్పదంగా ఉందో ఈ బిల్డింగ్లోకి అటు మాధురిని నో ఎంట్రీ బోర్డు పెట్టాలి, ఎవరు మాధురిని ఇక్కడ రాకూడదు అని చెప్పేసి పిల్లలకు కూడా ఈ ఇంట్లోకి వెళ్ళనిచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఒక ప్రతిపాదనలు అయితే సుమారు 5 ప్రతిపాదనలు అయితే పెట్టారు. దీనిపై అటు కుటుంబ సభ్యులతో చర్చించినటువంటి దువ్వాడ శ్రీధర్, ఎవరైతే శ్రీనివాస్ తమ్ముడు ఉన్నాడో ఆయన కూడా తమ కుటుంబ సభ్యుల దగ్గరికి అటు లాయర్స్ దగ్గర కూడా ఏదైతే లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఎలా క్లియర్ చేయాలి అనేది, ఏదంటే కొన్ని ఫ్యాక్టరీకి సంబంధించి ఇష్యూస్, ఆర్థికకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఎలా క్లియర్ చేయాలన్న దానిపై అయితే ఒక చర్యలు తీసుకునేందుకు విధంగా అయితే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే అటు దువ్వాడ శ్రీనివాస్ సుమారు 6 రోజులుగా ఒక బిల్డింగ్కే పరిమితమై ఉన్నారు. ఈ బిల్డింగ్ ఏదైతే మనం ఉన్నదో బిల్డింగ్ మొత్తం కూడా లాక్ చేసే ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు 6 రోజులుగా నిరసన చేస్తున్న వాణి 5 డిమాండ్లు ప్రధానంగా పెట్టినట్టు తెలుస్తోంది. ఆ 5 డిమాండ్లు ఏంటనేది తెలిసిందా? ప్రధానంగా మనకి అందుతున్న సమాచారం అంటే కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగతమైన బయటికి చెప్పట్లేదప్పటికీ ప్రధానంగా అయితే ఏదైతే 5 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకటి పిల్లల్ని భార్యని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న ఇంట్లోకి ఎలా చేయాలి, ఈ ఇంట్లోకి కానీ అటు దువ్వాడ జీవితంలో కానీ ఏదైతే నుంచి కానీ మాధురి దూరంగా వెళ్ళాలనే దాంతో పాటు ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ తన ఆస్తిని అంతటినీ రాసేసానని చెప్తున్న నేపథ్యంలో ఆస్తులపై అనేక లిటిగేషన్స్ ఉన్నాయి. ఆస్తులన్నింటిపై కూడా బ్యాంక్స్లో లోన్లు ఉన్నాయి
కాబట్టి ఆస్తుల్ని పిల్లల పేరు మీద రాయడంతో పాటు ఆ బ్యాంక్ సంబంధించిన అప్పులు తీర్చాలని చెప్పేసి కూడా ఒక ప్రతిపాదన పెట్టినట్టున్నారు. మరోవైపు ఏదైతే ఈ ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కోసం అయితే ఇష్యూ అవుతుందో ఈ బిల్డింగ్ సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే పిల్లల పేర్ల మీద రాయాలి, దువ్వాడ ఉన్న రోజులు ఉన్నా కూడా ఆ పిల్లల మీద రాయాలని చెప్తున్నారు. మరోవైపు ఇద్దరు దువ్వాడ శ్రీనివాస్ కూడా వీళ్ళు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అటు డ్రైవర్స్ కూడా సిద్ధమవడంతో పాటు అటు దువ్వాడ శ్రీనివాస్ డ్రైవర్స్ నోటీస్ కూడా ఇవ్వడంతో ఈ యొక్క విషయాన్ని అయితే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవట్లేదు. కుటుంబ సభ్యులు కూడా ఈ డైవర్స్ విషయంలో అటు వానికి కూడా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె కూడా ఓకే చెప్పిన నేపథ్యంలో డైవర్స్ తీసుకోవద్దు, పిల్లలిద్దరికీ అన్యాయం అవుతుంది కాబట్టి అనేతో పాటు మొత్తం పిల్లల యొక్క భవిష్యత్తు అటు చదువులతో పాటు ఆ పాప చదువుతో బాగా పెళ్ళి అయింది కాబట్టి భవిష్యత్తుతో పాటు పెళ్లికి మొత్తం చిన్న పాప పెళ్లి కూడా చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక ప్రతిపాదన పెట్టినట్టయితే తెలుస్తూ ఉంది. ఝాన్సీ, అలాగే బాలు మొత్తం ఈ వ్యవహారానికి ఒక కొలిక్కి వచ్చినట్టే అని మనం అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి కొలిక్కి రానప్పటికీ ఏదైతే అటు చర్చలు సాగుతూనే ఉన్నాయి, ఇటు దువ్వాడకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తో పాటు వానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు వస్తున్నారు. ఇరు వర్గాలతో పాటు చర్చ జరుపుతున్నారు. ఏంటి వారి సమస్య ఏంటి అనేది వాళ్ళు ఏం కోరుతున్నారు అనే విషయంపై అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ప్రస్తుతం ఇద్దరు పాపలతో పాటు ఎవరైతే దువ్వాడ వాణి తండ్రి కూడా ఇక్కడే, రాఘవరావు కూడా ఇక్కడే ఉన్నారు. తను కూడా ఇష్యూస్ని అయితే చర్చిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏవైతే ప్రధానంగా 5 రిమాండ్స్ పెట్టారో ఆ 5 రిమాండ్స్పై అటు నుంచి ఎలాంటి సానుకూల స్పందన వస్తుందనే దానిపై అయితే ఆసక్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాటిపై అయితే అటు నుంచి సమాధానం రావాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జన్స్, అలాగే బాలు వాణి పెట్టిన డిమాండ్స్కి దువ్వాడ శ్రీనివాస్ ఏమంటున్నారు? అయితే పొద్దున్నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ మీడియాకు కానీ ఎవరికి కూడా అందుబాటులో లేదు. నిన్న రాత్రి సుమారు 2 గంటల పాటు చర్చించారు. అటు దువ్వాడకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, సొంత సోదరుడు కూడా అడ్వకేట్ ఉంటే బాబాతో పాటు, అదే శ్రీధర్ గారు చెప్పుకునే బాబాతో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చర్చించారు. ఇవన్నీ కూడా శ్రీధర్ ఒక్కరే లోనికి వెళ్ళారు దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి. తన సమస్యలన్నీ కూడా చెప్పారు. రాత్రి 12 వరకు కూడా సమస్యలపై చర్చించారు. దీనిపై కొంత లీగాలిటీ ఉంది, లీగల్కి సంబంధించినటువంటి ఒపీనియన్స్ తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని బ్యాంకుల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి బ్యాంకుల నుంచి కూడా ఈ ఆస్తుల మార్పిడిపై బ్యాంకుల నుంచి కూడా కొంత క్లియరెన్స్ రావాల్సి ఉన్న నేపథ్యంలో అవి కూడా చర్చించిన తర్వాతే తమ నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అయితే ఈ బిల్డింగ్ విషయంలో ఆయన ఫస్ట్ నుంచి మొదలు పడుతున్నారు. మొత్తం ఆస్తి అంతా ఇచ్చేస్తా కానీ ఈ బిల్డింగ్ అయితే ఇవ్వనని కూడా ఆయన పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ బిల్డింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, బిల్డింగ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఆశిస్తుంది. మరి కొద్ది గంటల్లో అయితే వీటిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ, అలాగే బాలు అటు మాధురి ఏం డిమాండ్ చేస్తుంది? మాధురి ప్రస్తుతానికి అపోలో హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయినట్టు పరిస్థితుంది. అయితే మాధురి ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిందో రోడ్డు ప్రమాదం తర్వాత కూడా ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. తన పిల్లలపై కానీ అటువైపు ఎవరైతే పిల్లలకు సంబంధించిన ఇష్యూస్లో తనపై ఆరోపణలు చేశారు. పిల్లలను కూడా ట్రోల్ చేశారు. అటు DNA టెస్టులు చేయాలంటూ కూడా ఆరోపించింది దువ్వాడ వాణి. ఈ నేపథ్యంలో పిల్లలకి అన్యాయం అవుతుంది, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, తమ ఏం జరుగుతుందో తెలియక. ఈ నేపథ్యంలో తనకు సారీ చెప్పాలి అని చెప్పేసి ఆమె చెప్తుంది. దాంతోపాటు దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలి, నా చావు నేను చనిపోవాలనుకున్నా, నేను దిగ్భ్రాంతి కావడం కానీ డిప్రెషన్ గురవడానికి కానీ కారణం ఒక దువ్వాడ వాణినే కాబట్టి వాణిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆమె ఒక డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అటువైపు పోలీసులు కూడా మరోవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏవైతే కారుకు సంబంధించి యాక్సిడెంట్కి సంబంధించి కూడా. రైట్, థ్యాంక్ యూ బాలు.